హలో నమస్తే వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. ఈ రోజు మనతో పాటు రేపు రిలీజ్ కాబోతున్న నరకాసుర మూవీ టీం ఉన్నారు. మరి రేపు రిలీజ్ కాబోతుంది మూవీకి సంబంధించి మనకైతే ఎక్కడ ఎటువంటి క్లూ లేదు. అంటే మనం ఎన్ని టీజర్స్ చూసినా ఎన్ని గ్లిమ్స్ చూసినా కూడా అర్థం కావట్లేదు మూవీ. మరి వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకుందాం ఎలా ఉంది మూవీ, అసలు రిలీజ్కి సంబంధించి వాళ్ళు ఎంత టెన్స్ ఫీల్ అవుతున్నారు అని సంబంధించి. సో నరకాసుర మూవీ నుంచి మనతో పాటు హీరో రక్షిత్, అపర్ణ అలాగే సంకీర్తన ఉన్నారు. వాళ్ళని పరిచయం చేసుకొని స్టార్ట్ చేద్దాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు స్టూడియో. నమస్తే. ఓకే, ఓవరాల్గా మూవీ తోటి వచ్చేస్తున్నారు రేపు. ఫస్ట్ అయితే టెన్స్ ఉంటుంది. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అన్నది ఒకసారి చెప్పండి. టెన్షన్ ఉంది కానీ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద మూవీ. రేపు రిలీజ్ అవబోతుంది. యా, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. టికెట్స్ ఆల్రెడీ ఓపెన్ అయ్యాయి, బుకింగ్స్ వస్తున్నాయి బాగా. సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. ఓకే, నరకాసుర అంటే ఏంటి అసలు? నరకాసుర అంటే డైరెక్టర్ గారు ఈ టైటిల్ని అనుకున్నారు నరకాసుర అని. నరకాసురుడికి ఈ సినిమాకి ఏంటి సంబంధం అనేది November 3 చూడాలి. అంటే నరకాసురుడిని పాజిటివ్గా చూపించే సినిమా ఏం కాదు ఇది. సో దీపావళి కన్నా ముందే వస్తున్నాము. అదేంటో మీరు November 3 సినిమాకి వెళ్ళి చూస్తే బాగుంటుంది. మామూలుగా అయితే టైటిల్ చూసినప్పుడు నరకాసుర అంటే దసరా టైంలో మనం ఎక్కువగా వింటూ ఉంటాం పేరు. కానీ మీరేంది డిఫరెంట్గా దీపావళికి వస్తున్నారు? దసరా తర్వాత దీపావళి ముందు వస్తున్నాం. మధ్యలో అనుకోవాలి. ఓకే, అపర్ణ, మీకు ఈ మూవీ సెకండ్ అనుకుంటా కదా? సెకండ్ మూవీ అనుకుంటా. సో ఈ ఆఫర్ మీకు ఎలా వచ్చింది? యాక్చువల్లీ సార్ నా ఫోటో చూసారు, తర్వాత కేరళలో ఐఎమ్ వర్కింగ్ ఇన్ మలయాళం ఇండస్ట్రీ అండి. అక్కడ ఉన్న ఒక ప్రొడక్షన్ కంట్రోలర్తోనే నన్ను కాంటాక్ట్ చేసి హైదరాబాద్ వచ్చి ఆడిషన్ చేసి దెన్ ఒక 5 days వర్క్షాప్ కూడా ఇచ్చింది. ఆ తర్వాత ఫిక్స్ చేసింది. అలాగే నాకు ఈ ఆఫర్ వచ్చిందండి. ఓకే, సంకీర్తన, మీరు మిమ్మల్ని ఎలా చూస్ చేసుకోవడం జరిగింది? The same thing what Aparna told. Okay. So Sir used to see my pictures in social medias and he contacted me and he narrated the story like characters. Through audition I selected to this role and we had like 2 month workshops. So in that workshops we practice like all the dialogue scenes, everything we practice. Yeah. ఓకే, రక్షిత్, ఈ మూవీ మామూలుగా అయితే 2020లో అనుకున్నారు. సో తర్వాత ఒక 6-7 months కైనా, అంటే అన్నీ బాగా జరుగుంటే, కరోనా రాకుండా ఉండుంటే అప్పుడే వచ్చేసేవాళ్ళు, అప్పుడే చూసేసేవాళ్ళం మూవీ. కానీ లేట్ అయింది, ఎందుకు? 2020లో సినిమా రిలీజ్ అనుకోలేదండి. 2020లో స్టార్ట్ చేశారు. లాక్డౌన్ తర్వాత అట్లీస్ట్ అనుకుంటే ఒక 6-7 months కైనా కంప్లీట్ అయ్యి ఉండేది. అవును, యాక్చువల్లీ 1 yearలో రిలీజ్ చేద్దాం అనుకున్నామండి. 2021 ఎండ్కి అట్లా రిలీజ్ చేద్దాం అనుకున్నాము. ఓకే, కానీ సెకండ్ కోవిడ్ వేవ్ రావటము, దీంట్లో నాజర్ గారు, చరణ్ రాజు గారు, శ్రీమాన్ గారు, చాలా మంది పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. ప్లస్ లొకేషన్స్ కూడా మేము చాలా లొకేషన్స్కి వెళ్ళి షూట్ చేసాము. జబల్పూర్లో చేసాము, అలాగే లంబసింగ్లో చేసాము, ఒరిస్సాలో చేసాము, ఛత్తీస్గఢ్లో చేసాము. సో ఇన్ని లొకేషన్స్లో షూట్ చేయడానికి మాకు కొంచెం ఇబ్బంది అయింది. ఈ కోవిడ్ మూలాన కొన్ని రిస్ట్రిక్షన్స్, ఆ ఏరియాస్ లాక్డౌన్లో ఉన్నాయి. సో డిలే అవుతూ వచ్చింది. తర్వాత మా డైరెక్టర్ గారికి యాక్సిడెంట్ అయ్యి కొంచెం సీరియస్ అయింది దాని మూలాన. అట్లా రకరకాల కారణాల మూలాన 2 ఏళ్ల పాటు ఈ సినిమా నేను అట్లా స్ట్రక్ అయిపోయాను ఈ సినిమాలో ఆ లుక్ మూలాన. అదే సెబాస్టియన్ గారు మాట్లాడడం జరిగింది, నేను చూసాను అదంతా కూడా. ఈ మూవీకి సంబంధించి ఆయన పడని కష్టం అంటూ లేదు. అంటే ఆయన లైఫ్ మొత్తంలో కూడా పడ్డారో లేదో తెలియదు, కానీ ఈ మూవీ అప్పుడు త్రూ అవుట్గా చాలా కష్టాలు పడ్డాము, చూడండి అంటూ లేదు, ఇప్పుడు నేను వేరే దగ్గరికి వెళ్ళి సెటిల్ అయ్యి ఇలా మాట్లాడడం జరిగింది. అసలు ఏం జరిగింది? 2020 నుంచి అనుకున్నారు, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారని చెప్పారు. ఎందుకంటే ఎమోషనల్గా చాలా టచ్ అయ్యారు అప్పుడు. ఆయన మాటలు విన్నప్పుడు ఆయన ఎమోషనల్ అవ్వడం జరిగింది, చూసిన వాళ్ళందరూ కూడా ఎమోషనల్ అయ్యారు. అసలు ఏం జరిగింది? అంటే ఆ మేజర్ యాక్సిడెంట్ అవ్వడమే ఒక మనిషి మళ్ళీ అట్లా కోలుకుని మళ్ళీ రావటం అనేదే గ్రేట్ అండి. హీఈస్ వెరీ ఇన్స్పిరేషనల్. ఎందుకంటే ఒక చెయ్యి పోయిన తర్వాత ఆయన మళ్ళీ షూట్కి వచ్చి షూట్ అంతా కంప్లీట్ చేసి వాళ్ళ ప్రమోషన్స్లో కూడా మేము తిరుగుతున్నాము. అంటే రియల్లీ హీఈస్ ఇన్స్పిరేషనల్. ఓకే, ఏం చెప్తుంటారు ఆయన మీకు? అంటే ఆయన ఇప్పుడు ఒక మంచి మూవీ కావాలి, మూవీ తీయాలి, ఒక చాలా ఆశతోటి ఉన్న వ్యక్తికి ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసిన తర్వాత చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఎక్కడ కూడా ఆయనలో బాధ ఉంది, కానీ ఎంత కాన్ఫిడెన్స్ ఉందంటే సినిమా మాత్రం చాలా బాగుంటుంది, మీరు చూడండి అన్నదే ప్రేక్షకులకు చెప్పడం జరిగింది. ఆయన నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? అన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసిన తర్వాత కూడా అంత కాన్ఫిడెన్స్ చూసి ఎలా అనిపించింది మీకు? అంటే అన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసింది సినిమా కోసమేనండి. ఎండ్ ఆఫ్ ద డే మేము సినిమా కోసమే చేసాం ఏదైనా. సో ఫైనలీ సినిమా బాగా వచ్చింది. November 3 రిలీజ్ అవబోతుంది కాబట్టి ఎన్ని కష్టాలు పడినా అవి అన్నీ మర్చిపోయి సినిమా మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. అపర్ణ, మనం చాలా మంది అనుకుంటూ ఉంటాము ఏముందిలే
మూవీయేగా ఎంజాయ్ చేస్తూ చేస్తారు వీళ్ళు సినిమా వాళ్ళు అట్లా అలా ఉంటుంది చాలా మందికి ఫీలింగ్, కొంతమందికి ఆ డెప్త్ తెలుస్తుంది. సో మీరు సెబాస్టియన్ గారిని చూసినప్పుడు కావచ్చు, ఆయన మాటలు విన్నప్పుడు కావచ్చు, మీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ అంత ఎంజాయ్ చేసిన మూవీ కాదండి ఇది, చాలా హార్డ్ వర్క్ ఇచ్చింది. నేను అండ్ హీరో గారు, ఇంకొకటి హీరోయిన్ గారు, అన్ని ఆర్టిస్ట్ దే గేవ్ దేర్ హార్ట్ టు దిస్ మూవీ అండ్ దే గేవ్ దిస్ దేర్ బ్లడ్ టు దిస్ మూవీ అండ్ అవర్ క్యాప్టెన్ డైరెక్టర్స్ ఆర్ ఆల్సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ వర్డ్స్ ఫర్ సేయింగ్ అండి. చాలా హార్డ్ వర్క్, ఏం ఎంజాయ్మెంట్ టైం దొరకలేదండి మనకి. యాక్చువల్లీ ఫుల్ వర్క్ మీదే కాన్సన్ట్రేషన్, ఎంజాయ్మెంట్ ఏం లేదు, ఫుల్ వర్క్ అండ్ షూట్ స్టార్ట్ అవ్వడానికి ముందు వర్క్షాప్ ఇచ్చింది కదా 2-3 months, అప్పుడు మనం ఒక ఫ్యామిలీ లాగే అయింది. ఓకే, నేను హీరో గారు, హీరోయిన్, ఆర్టిస్ట్ అండ్ సార్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్స్, వి ఆల్ ఆర్ బికమ్ ఏ ఫ్యామిలీ దట్ టైం. కొంచెం మంచి మెమరీస్ ఉందండి. బట్ షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత అన్ని పర్సన్స్ బిజీ అయింది, వాళ్ళు ఏం జాబ్ ఉందో అందులో అన్ని పర్సన్స్ బిజీ అయింది అండ్ కొంచెం బ్యాడ్ ఇన్సిడెంట్స్ కూడా జరిగింది. అంటే ఓకే, చాలా ఎమోషనల్గా చాలా చాలా కనెక్ట్ అయిన మూవీ అనే చెప్పుకోవచ్చు మీ అందరికీ కూడా. సంకీర్తన, మీ క్యారెక్టర్ ఏంటి ఈ మూవీలో? My character name is Veeramani. So Veeramani is like very strong, powerful character. So even Veeramani characters have 2 shades in this movie. So in every characters we have like there is an arc in between in the story. So every character, not only my character, every characters have. So yeah, I'm so happy to play this Veeramani character. Okay, perfect గా వచ్చిందా మీ క్యారెక్టర్? డైరెక్టర్ గారు ఏం చెప్పారో అంత పర్ఫెక్ట్ గా మీరు వచ్చిందా? Yeah, I think so. We'll see tomorrow. 2 shades అంటున్నారు కదా, 2 shades మీకు ఎలా అనిపించింది మిమ్మల్ని అలా చూసుకున్నప్పుడు? So actually it's my first movie kada. So like when I got this opportunity, a little bit tensed actually to do this. And after I met Sebastian garu, after 2-3 days and had all the workshop, right? After that we are like family. I never felt like some kind of strange person is there or something. I never felt like we are like family, are doing all the shoots and everything. యా మూవీకి సంబంధించి ట్రైలర్స్ కావచ్చు, బీజిఎమ్స్ కావచ్చు, అన్నీ సూపర్గా ఉన్నాయి. మనం కూడా ఒకసారి చూద్దాం ట్రైలర్. నిజంగా కొన్ని ట్రైలర్స్, టీజర్స్ అవి చూస్తున్నప్పుడు మనకు తెలిసిపోతుంది, ఓ మూవీ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. కానీ నరకాసుర నేను ఎన్నిసార్లు చూసినా, నాకే కాదు చాలామంది కూడా అసలు ఏం అర్థం కావట్లేదు. ఏంటి ఇంత ఇదిగా ఎలా మీరు ట్రైలర్స్ కావచ్చు, టీజర్స్ ఇవ్వగలిగారు? అండ్ ఇంకోటి ఏంటంటే ఒక్కటి అర్థమవుతుంది ఏంటి అంటే, ఇది చూసిన తర్వాత ఇది దేవుడికి సంబంధించిన మూవీ ఏమో అనే డౌట్ వస్తుంది. దేవుడికి సంబంధించిన మూవీయా? కాదండి, అది మీరు November 3rd సినిమాకి వెళ్ళే చూడాలి. దేనికి సంబంధించింది అంటే ట్రైలర్లో మేము ద మెగ్నానమిటీ ఆఫ్ ద మూవీ చూపించడానికి ట్రై చేసాము ఎక్కువ. ఎట్లాంటి క్యాన్వాస్ మీద షూట్ చేసాము, ఎట్లా ఆర్టిస్టులు ఎట్లా ఉన్నారు, పర్ఫార్మెన్సెస్, దీని మీద వెళ్ళాము. ఇది కాకుండా సినిమాలో ఇంకా బోల్డ్ అంత ఉంది, అది మీరు November 3rd చూడాలి. అదే చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు పలాస మూవీలో మోహన్ రావు క్యారెక్టర్ని చూసిన మిమ్మల్ని ఈ మూవీలో చూస్తే కొంచెం అలాగే అనిపిస్తున్నారు, కానీ ఆ మూవీకి ఈ మూవీకి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఏంటి ఆ డిఫరెన్స్? మోహన్ రావు క్యారెక్టర్కి ఈ సినిమాలో క్యారెక్టర్ పేరు శివ, దానికి దీనికి అసలు ఎట్లాంటి సంబంధం ఉండదు. ఇది కంప్లీట్లీ డిఫరెంట్. ఈ సినిమా వచ్చేసి ఆంధ్ర తమిళనాడు బార్డర్లో ఉండే ఒక మలయాళీ కాఫీ ఎస్టేట్లో జరిగే కథ. నేను ఆ ఎస్టేట్లో పనిచేసే ఒక లారీ డ్రైవర్ కమ్ పెప్పర్ హార్వెస్టర్, నాజర్ గారి కింద ఉంటాను నేను. ఈవిడ ఎస్టేట్ మేనేజర్. సో అలా కథ వెళ్తా ఉంది. నా మరదల క్యారెక్టర్ చేసింది తను. సో ఈ కథలో అన్నీ ఉంటాయి, ఓన్లీ యాక్షన్, హార్డ్ హిట్టింగ్ అట్లా కాదు. మంచి కామెడీ ఉంటుంది, మంచి లవ్ ట్రాక్ ఉంటుంది, మంచి రొమాన్స్ ఉంటుంది. మొత్తం ఇట్స్ ప్యాకేజ్ సినిమా అని చెప్పొచ్చు. నరకాసుర ఒక చిన్న సినిమాల్లో బెస్ట్ కమర్షియల్ సినిమా అవుతుంది. ఓకే శత్రు క్యారెక్టర్ ఏంటి అసలు? కొంచెం డిఫరెంట్గా అనిపించింది అతను. ఆ స్టైల్ కూడా, హెయిర్ స్టైల్ కావచ్చు, ఆయన డ్రెస్సింగ్ కూడా, అది ఎక్కడిది స్టైల్? అది అర్ధనారీశ్వరుల కాన్సెప్ట్లో చేసిన ఇదండి అది. ఓకే, అంటే చాలా మంది అతని స్టైలు, హావభావాలు అవంతా చూసిన తర్వాత హిజ్రాలకు సంబంధించి ఏమైనా మెన్షన్ చేశారేమో అనుకుంటున్నారు. ఉందా ఏమైనా అట్లా? ఉందండి. ఓకే, అంటే ఎలా తీసుకోవచ్చు అంటారు, ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? అది పాజిటివ్ సైడే చూడాలి మనము. అట్లాగే చాలా సన్న లైన్ ఉంటుంది అటు ఇటు. సో దాని మీద జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసి జాగ్రత్తగా రాసుకుని జాగ్రత్తగా తీసిన కదా. November 3rd మీరు థియేటర్లో చూసి అటుందా ఇటుందా అనే చెప్పాలి. తప్పకుండా చూసి మీకు ఎలా ఉంది అనేది చెప్తాం మేము. కానీ కొంచెమైనా మాకు చెప్తూ ఉండాలి కదా మీరు ఇలా ఉంది అని.
సో అంతా చూసుకున్నట్లయితే మనం ఇంతకుముందు చూసాం ట్రైలర్లో మొత్తం అంతా కూడా యాక్షన్ ఎక్కువగా కనిపిస్తుంది. యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని కూడా ఎక్కడ చేశారు, అంత ఎమోషనల్గా రావడము, అంత యాక్షన్. నిజంగా కొన్ని మూవీస్ ఉంటాయి యాక్షన్కి సంబంధించి పెద్దగా చూడాలనిపించదు, కొన్ని యాక్షన్ మూవీస్ ఉంటాయి అసలు ఎప్పుడెప్పుడు చూద్దామా, ఎండ్ వరకు కూడా మనకు అసలు ఒకసారి చూస్తే అర్థం కాదు, మళ్ళీ 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 అంటే అంత బాగా ఉంటుందన్నమాట సంబంధం లేకుండా, చాలా ఇంట్రెస్టింగ్ గా. సో అంతా కూడా ఎక్కడ తీసారు? యాక్షన్ ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయండి. ఇదంతా జబల్పూర్ లో చేసాం మేము, నర్మదా నది ఒడ్డున చేసాం. ఆ బోట్ షాట్స్ కూడా 2 కొండల మధ్యలో ఒక బోట్ షాట్ ఉంది కదా, ఆ బోట్ షాట్ కూడా ఈ 2 మార్బుల్ స్టోన్స్, పాలరాతి కొండలు 2. ఇప్పుడు దాకా ఆ లొకేషన్ లో ఎవరు షూట్ చేయలేదు, అట్లాంటి లొకేషన్స్ లో మేము షూట్ చేసాం. అట్లా నర్మదా నది ఒడ్డున ఘాట్ లో ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది, ఆల్మోస్ట్ ఒక 20-25 డేస్ షూట్ చేసాం అక్కడ మేము. అలాగే ఒక చెట్టు మీద నుంచి పడే ఎపిసోడ్ ఉంటుంది, మొన్న నాజర్ గారు కూడా చెప్పారు దాని గురించి. ఒక 40 feet హైట్ చెట్టు మీద నుంచి నేను పడే సీక్వెన్స్ ఒకటి ఉంటుంది. చాలా కష్టపడి చేసాం ఫైట్ సీక్వెన్సెస్, అవన్నీ చాలా బాగా వచ్చాయి కూడా. అవునవును, తెలుస్తుంది అది ఎంత ఎఫర్ట్ పెట్టారు మీరు అని చెప్పేసి. సో అపర్ణ, ఇంతకుముందు మీరు చెప్తున్నారు కదా చాలా హార్డ్ వర్క్ చేసాం మూవీకి సంబంధించి అని. ఎక్కడ ఎక్కువగా కష్టం అనిపించిందా ఎక్కడైనా? అంటే మూవీకి సంబంధించి బాగా రావాలి అంటే హార్డ్ వర్క్ కానీ వర్క్ షాప్ కానీ చాలా ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. సో మీరేం హార్డ్ వర్క్ చేశారు ఈ మూవీకి? యాక్చువల్లీ మనం అందరు ఆర్టిస్ట్, నేను, రక్షిత్ గారు, సంగీతన, వీ గేవ్ అవర్ 2 years అండి ఫర్ దిస్ మూవీ. అండ్ ఆ మూవీ వర్క్షాప్ టైమింగ్ కూడా వీఆర్ ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ దిస్, అన్ని లేషర్స్ అన్నీ we kept that beside and we did our work. and ఏం లేదు, ఒక మూవీ కూడా చూడలేదు ఆ టైంలో, మీన్స్ క్యారెక్టర్లో ఉంది అప్పుడు. ఇంకొకటి మూవీ చూసినే క్యారెక్టర్ చేంజ్ అవుతుందా భయం వేసి మూవీ కూడా చూడలేదు ఆ టైం. దెన్ షూటింగ్ లొకేషన్ కూడా క్లైమేట్ కొంచెం కష్టం అండి, కష్టం వచ్చింది. దెన్ లాంగ్వేజ్ ప్రాబ్లం, ఇప్పుడు కొంచెం తెలుసు తెలుగు, అప్పుడు ఏం తెలియదు కదా అది కూడా. బట్ సార్, డైరెక్టర్ సార్ నేర్పించారా? ఓకే. నిజంగా మీరు అంటే అప్పటికి మీ మూవీ స్టార్ట్ అయ్యేసరికి మీకు తెలిసి ఉండదు, కానీ ఇప్పుడు చాలా బాగా మాట్లాడుతున్నారు. డైలాగ్స్ కి సంబంధించి మీకు ఈజీ అనిపించిందా లేకపోతే కష్టం అనిపించిందా? ఎట్లా ప్రాక్టీస్ చేశారు? యాక్చువల్లీ నేను కేరళ నుంచి వచ్చిన అమ్మాయి అండి, మూవీలు కూడా అదే కేరళ నుంచి ఆంధ్రాలోకి వచ్చిన అమ్మాయి పని కోసం. అప్పుడు ఫస్ట్లో డైలాగ్స్ అన్ని తెలుగు మలయాళం మిక్స్గా ఇచ్చా. సో దెన్ క్యారెక్టర్ బిల్డ్ అయిన తర్వాత నా క్యారెక్టర్ కూడా ఒక ఆర్క్ ఉందండి, అండ్ ఒక 2 shades కూడా ఉంది. ఫస్ట్ షేడ్లో డైలాగ్స్ కొంచెం మలయాళం తెలుగు మిక్స్ అండి, తర్వాత ఫుల్ తెలుగే. మీకు రక్షిత్కి బాండింగ్ ఉంటుందా? ఎందుకంటే మరదల క్యారెక్టర్ తను చేసింది కదా, మీకు రక్షిత్కి బాండింగ్ ఎలా ఉంటుంది? కెమిస్ట్రీ ఏమైనా వర్కౌట్ అయిందా? తనతో పాటు వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ మీ అండ్ రక్షిత్ వీ ప్రాక్టీస్డ్ ఎవ్రీ డైలాగ్స్ అండ్ ఎవ్రీ, సో కెమిస్ట్రీ వచ్చింది చాలా మంచిగా. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా ఏం డిస్కంఫర్ట్ ఏం లేదు, ఫుల్ లైక్ ఎలా ఐ ఫెల్ట్ వీ నో ఫ్రమ్ చైల్డ్హుడ్, లైక్ అంద ప్రాక్టీస్ చేసింది. మనం ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా వరకు మనకు ఈజీ అయిపోతుంది. అది కాకుండా చాలా టైం తీసుకొని చేశారు కాబట్టి పర్ఫెక్ట్ గా వచ్చిందని చెప్పుకోవచ్చు. అదే అనుకున్నాను, తెలియదు కదా చెప్పాలి. అది టైం ఎక్కువ తీసుకున్నా తీసుకోకపోయినా మనం చేసే క్యారెక్టర్ కి సంబంధించి ఆ డెడికేషన్ తో వస్తే తక్కువ టైంలో చేసినా కూడా చాలా బాగా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఓకే, సంకీర్తన ఫస్ట్ మూవీ తోటే వస్తున్నారు. మీ క్యారెక్టర్ సెబాస్టియన్ గారు ఏదైతే చెప్పారో 2 shades అమ్మో నేను చేయగలనా, ఫస్ట్ మూవీ కదా నాకు వస్తుందా రాదా అని ఏమన్నా టెన్స్ అయ్యారా చెప్పినప్పుడే? Tensed. Actually, when I got this opportunity only, it was very like I got too much tensed. Okay. Because it's not even a Malayalam movie. If it's Malayalam movie, I can understand. Language is also will be very easy. But it is Telugu. Telugu is I don't know the language properly. I don't know any process of this movie. This is my first movie actually, as a lead role, one of the female role. So even at the time, even director garu gave me so many trainings for this character. Even at the shooting time, at the evening after the pack-up time also, we will be training for every scenes and everything. It will be it's very easy to me to work in this movie. And also at the workshop time, we had every scenes and dialogues we practiced. So dialogues mottame by heart chesindi aa time lo. Okay. So it's very easy to.
సో అందుకే ఇప్పుడు ఈజీగా మీరు తెలుగు కూడా మాట్లాడగలుగుతున్నారా? దాంతో పర్లేదు, బాగా మాట్లాడుతున్నారు. అంటే చాలా మంది మనం చూస్తుంటాం కదా, చాలా సంవత్సరాల నుంచి ఉన్నా కూడా తెలుగు ఫ్లూయెంట్ గా మాట్లాడలేరు. కానీ మీ ఇద్దరు కూడా పర్లేదు, బాగానే మాట్లాడారు. కొంచెం ఇది ఉంది, రాంగ్ అవుతుందా లేదా అని కొంచెం కాన్షియస్ లో ఉంది. తెలుసు, మా తెలుగు వాళ్ళకి అర్థమయ్యేకైతే మీరు మాట్లాడగలుగుతున్నారు. నైస్. సో రక్షిత్ గారు, ఈ మూవీకి మీకు ఎమోషనల్ గా బాండింగ్ ఎలా ఉంటుంది? అంటే 2.5 years వర్క్ చేసామండి. సో వెరీ కనెక్టెడ్. సినిమా ముందు అసలు బాగా వచ్చింది, అందుకే మేము ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాం. అందరూ సినిమా చూడండి, బాగోకపోతే చెప్పండి, టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాం అని కూడా చెప్పాము. సో అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం సినిమా మీద, ఎందుకంటే సినిమా చూసుకున్నాం మేము. 2 గంటల 10 నిమిషాల సినిమా, 2 గంటల 5 నిమిషాల సినిమా. మిమ్మల్ని ఎక్కడా బోరు కొట్టించదు. సినిమాకి కావాల్సినవి అన్నీ ఉన్నాయి. మేము ఆల్రెడీ చెప్పాము, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ వెళ్ళి హ్యాపీగా ఈ సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. సెన్సార్ కూడా U/A వచ్చింది. సో అందరూ వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి సరదాగా చూడొచ్చు. అంటే ఇంత కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది మీకు? అంటే సెబాస్టియన్ గారు మీకు చెప్పినప్పుడు స్టోరీ, తర్వాత కంప్లీట్గా షూటింగ్ అయిపోయిన తర్వాత స్టోరీ ఏమైనా చేంజెస్ చేయాల్సిన అవసరం వచ్చిందా? చేంజెస్, కథలో చేంజెస్ ఏం లేదండి. ఆయన చెప్పిన దానికన్నా చాలా బెటర్ అవుట్పుట్ వచ్చింది. ఎందుకంటే మనం ఒక సీన్ అనుకున్నప్పుడు యాజ్ ఇట్ ఈస్గా అది రావటం, కొంచెం అటు ఇటు ఉండటం, లొకేషన్ మూలన, ఆర్టిస్ట్ మూలన కొంచెం తేడా వస్తుంది. కానీ ఆయన ఏదైతే కథ అనుకున్నారో అంతకన్నా బ్రహ్మాండంగా ఇవాళ అవుట్పుట్ వచ్చింది. సో సెబాస్టియన్ గారు రాజమౌళి గారి దగ్గర అసిస్టెంట్ గా చేశారని చెప్తున్నారు కదా, సో ఆయన మీద మీ కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది? అంటే ఒక మూవీ డైరెక్టర్ ఒక మూవీ గురించి చెప్తున్నారు అని అంటే మనకు కూడా ఆ నమ్మకం ఉండాలి, ఉంటేనే మనం బాగా చేయగలుగుతాం, బాగా వస్తుంది కూడా. సో అందుకే ఆ కాన్ఫిడెన్స్ మీలో బాగా కనిపిస్తుంది. సో మీకు ఎలా అనిపించింది ఆయన చెప్పినప్పుడు కావచ్చు, మూవీ తీస్తున్నప్పుడు కావచ్చు, కంప్లీట్ అయిపోయిన తర్వాత? ఆయన చెప్పినప్పుడే ఆయన కాన్ఫిడెన్స్ ద్వారా మాకు కాన్ఫిడెన్స్ వచ్చిందండి. ఎందుకంటే ఆయన రాజమౌళి గారి దగ్గర చేశారు, ఇంకా కొంతమంది డైరెక్టర్ల దగ్గర చేశారు. సో హీఈస్ క్యాపబుల్ ఆఫ్ మేకింగ్ దిస్ స్కేల్ ఆఫ్ మూవీ అనేది మాకు అర్థమైంది ఆ రోజే. సో అదే కాన్ఫిడెన్స్తో ఉన్నాము. ఆ కాన్ఫిడెన్స్ని ఆయన నిలబెట్టారు ఇవాళ. ఓకే, ఈ మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, ప్రతి క్యారెక్టర్కి కూడా మంచి రోల్ ఇచ్చారు, మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారని చెప్తున్నారు కదా. సో మన నాజర్ గారి గురించి కావచ్చు, శత్రు గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఇంకా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఏమున్నాయి, వాటి ఎలివేషన్ ఏంటి అసలు? అంటే ప్రతి క్యారెక్టర్కి ఒక క్యారెక్టర్ ఆర్క్ అనేది ఉంటుందండి. ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్. ఏదో ఊరికే వచ్చి వెళ్ళే క్యారెక్టర్ ఉండదు ఈ సినిమాలో. ఏది పోనీ ఒక క్యారెక్టర్ తీసేస్తే ఈ సినిమా కూడా కంప్లీట్ అవ్వదు. నాజర్ గారు ఉన్నారు, కాఫీ ఎస్టేట్లో సూపర్వైజర్. ఆయన శ్రీమాన్ గారు ఉన్నారు, ఆ ఏరియాకి సంబంధించిన పోలీస్ మనిషి. అలాగే చరణ్ రాజు గారు ఉన్నారు, ఆయన ఊరికి పెద్ద మనిషి కైండ్ ఆఫ్ ఇదిలో ఉంటారు. అలాగే శత్రు గారు ఉన్నారు, కాంచి గారు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు ఆర్టిస్టులు. మీరు అన్నట్టు చరణ్ గారు, నాజరు, శత్రు, వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ఆర్టిస్టులు, చాలా మూవీస్ చేశారు, చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారు. సో వాళ్ళతో మీరు వర్క్ చేస్తున్నప్పుడు మీరు ఏం అబ్జర్వ్ చేశారు, అసలు మీరు ఏం నేర్చుకున్నారు? మేమంతా అవుట్డోర్ వెళ్ళటం వలన నిజంగా అందరం కలిసి కూర్చుని భోజనం చేయడం, కలిసి మాట్లాడుకోవడం. ఇప్పుడు నా సీన్ జరుగుతుంటే వాళ్ళు ఉంటాం, వాళ్ళ సీన్ జరుగుతుంటే నేను ఉంటాం. దాని వలన ఒక బాండింగ్ ఏర్పడింది మాకు. ఈ రోజు వరకు మేము హ్యాపీగా కాల్ చేసుకుని 1-on-1 మాట్లాడుకునేంత ఫ్రీడమ్ దొరికింది. ఎందుకంటే నాజర్ గారు, శ్రీమాన్ గారు లాంటి పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఆల్మోస్ట్ 700-800 సినిమాలు చేశారు. సో అంత ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్టులతో డెఫినెట్లీ వాళ్ళు ఏమి డైరెక్ట్గా చెప్పకపోయినా మనం నేర్చుకునేది చాలా ఉంటుంది. సో అలా ఇన్హెరిటెడ్గా కొంత నేర్చుకున్నాము. స్క్రీన్ ఎట్లా హౌ టు ఇది ఎలా చేయాలి అబ్జర్వ్ చేసి, అంటే వాళ్ళు ఎలా ఒక సీన్ చెప్పినప్పుడు వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళు ఎంత బెటర్మెంట్ చేస్తున్నారు అనేది మనకు అర్థం అవుతుంది ఆటోమేటిక్గా. అండ్ అలాగే చాలా సీనియర్స్ కాబట్టి మనకు కొన్ని సజెషన్స్ ఇస్తూ ఉంటారు. మనం నేర్చుకునే క్రమంలో కావచ్చు, ఎంత మనం నేర్చుకున్నా కూడా నిరంతర విద్యార్థులే, ఏ వర్క్లో అయినా అంతే, అదే మూవీస్కి సంబంధించి కూడా అంతే అని నేను అనుకుంటున్నా. సో మరి వాళ్ళు మీకు ఏమైనా సజెషన్స్ ఇవ్వడం కానీ, ఇది ఇంకా బెటర్గా చేస్తే బాగుండేదేమో రక్షిత్ అని కానీ, లేదు నువ్వు చాలా బాగా చేసావని ఇలా ఏమన్నా కాంప్లిమెంట్స్? అట్లా సజెషన్ ఇవ్వలేదండి. నాజర్ గారు బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారు ఈ సినిమా తర్వాత. 2.5 years సినిమా షూట్ అయిపోయింది. లాస్ట్ డే RFCలో చేసాము నైట్ షూట్. మార్నింగ్ హోటల్ నుంచి వెళ్ళేటప్పుడు చెప్పారు, నేను బాహుబలికి వర్క్ చేశాను, బిజ్జల దేవా క్యారెక్టర్. 5 ఏళ్ల పాటు నేను చేశాను, ప్రభాస్ని కూడా అట్లాగే చూశాను ఇంకో సినిమా చేయకుండా. నువ్వు కూడా ఈ సినిమాలో అంతే డెడికేషన్తో ఇంకో సినిమా చేయకుండా ఉన్నావు, నీకు కూడా ప్రభాస్కి ఎంత పేరు వచ్చిందో అంత పేరు రావాలని కోరుకుంటున్నాను అన్నారు.
సో దట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఎవర్. ఇది ఫస్ట్ మూవీతోటే మీరు మంచి అందరికీ గుర్తుండిపోయే క్యారెక్టర్ చేశారు పలాస మూవీతోటి. సో మేము చూసిన ట్రైలర్స్ టీజర్స్తో కూడా మాకు బాగా అనిపిస్తుంది, అంటే చాలా మంచి మూవీ చేశారు, డిఫరెంట్ క్యారెక్టర్ చేశారు అని చెప్పేసి. సో మీరు అన్నట్టుగానే ప్రతి ఒక్కరికి కూడా గుర్తుండే క్యారెక్టర్, అలాగే నాజర్ గారు మీరు ఇచ్చిన కాంప్లిమెంట్ నిజం అవుతుందని మేము అనుకుంటున్నాము. సో మూవీకి సంబంధించి అపర్ణ చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, సో మీకు కూడా ఇది సెకండ్ మూవీ. రక్షిత్ దగ్గర నుంచి కావచ్చు, ఇంకా మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, సీనియర్స్ చాలా మంది ఉన్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏం అబ్జర్వ్ చేశారు అసలు? యాక్చువల్లీ దే ఆర్ డెడికేషన్ అండి. మనకి ఇది కొత్త మూవీ, మీన్స్ నాట్ కొత్త మూవీ, మీన్స్ సెకండ్ మూవీ, ఫ్రెష్. వాళ్ళతో వారికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు ఈ మూవీ ఏదైనా పర్లే, అంత ఏం జరగలేదు వాళ్ళ కెరియర్లోని, అప్పుడు కూడా దే ఆర్ గివింగ్ దేర్ బెస్ట్ మీన్స్ దే వర్కింగ్ హార్డ్ లైక్ ఎనీథింగ్. అండ్ ఒక సీన్ జరిగింది కదా నైట్లో, వర్షం చెప్పొచ్చా అని అడుగుతుంది, కాదు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, సో టేకింగ్. ఏం జరిగింది మీన్స్ 2 o'clock or something, చిల్లిగా వాటర్, చిల్ వాటర్లో ఒక సీన్స్ వచ్చింది నాసర్ సార్కి అండ్ శ్రీమాన్ సార్ అండ్ చరణ్ సార్. అప్పుడు కూడా 2 degree 3 degree Celsiusలో దే డిడ్ దాట్ విత్ రక్షి సార్ కూడా అదే వచ్చింది. బట్ అంత ఏజ్ ఉన్న సార్ కూడా దే డిడ్ వితౌట్ ఎనీ వెదర్ అలా ఉన్నా కూడా క్యారెక్టర్ డిమాండ్ చేస్తే, సిచ్యువేషన్ బట్టి మూవీ డిమాండ్ చేస్తే మనం చేస్తాం. సో ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్స్ నుంచి మనం అది నేర్చుకోవాలి. అదే. సో యాక్షన్ అంటే యాక్షన్ గానే మాట్లాడుతున్నాం మనం కూడా. అది మూవీలో ఫన్నీ ఇన్సిడెంట్ ఏమైనా జరిగిందా మీకు? ఈ మూవీ అనగానే ఫన్నీగా గుర్తొచ్చే ఏంటి అంశం? ఫన్నీగా మీన్స్ మూవీ షూట్ తర్వాత ఫన్నీగా ఏం లేదండి. యాక్చువల్లీ బోల్డ్ అంత ఫన్ ఉందండి సినిమాలో. మూవీలో ఉంది. తనది, శ్రీమాన్ గారిది, ఫిష్ వెంకట్ గారిది, మస్త్ అలీ గారిది, నలుగురిది ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఒక 15-20 minutes థియేటర్ అంతా గోలగోలగా నవ్వుకునే అంత సీన్ ఉంది. అది మీరు 100% మంచి థియేటర్లో చూస్తే బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు. అంత ఫన్, మాస్ కామెడీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ప్రేక్షకులు యాజ్ ఆడియన్స్ గా ప్రతి ఒక్కళ్ళు కామన్ గా అడిగే క్వశ్చనే, నేను ఎందుకు నరకాసుర మూవీ చూడాలి? మీరేం చెప్తారు? నరకాసుర సినిమా ఎందుకు చూడాలి అంటే, ఒక బ్రహ్మాండమైన కథ, ఒక కొత్త క్యాన్వాస్లో. ఇప్పుడు మనకి కన్నడ నుంచి కాంతారా వస్తే బాగుందంటే అందరూ ఇట్లా వెళ్ళి చూస్తున్నారు. మన తెలుగు నుంచి కూడా ఒక మంచి సినిమా చేసాము, నరకాసుర అనే సినిమా. సో ప్రతి తెలుగు ప్రజలకి ఒక బాధ్యత ఉంది, ఈ సినిమాను ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. మంచి సినిమాలు రావట్లేదు అంటే తీసినప్పుడు మనం చూడాలి, ఎంకరేజ్ చేయాలి. సో కన్నడలో అయితే కాంతారా ఎట్లా చూసి ఎంకరేజ్ చేశారో, మన తెలుగు నుంచి కూడా నరకాసుర అనే సినిమాతో మీ ముందుకు వస్తున్నాము. బ్రహ్మాండమైన విజువల్, బ్రహ్మాండమైన లొకేషన్స్, బ్రహ్మాండమైన ఆర్టిస్టులతో ఒక చిన్న సినిమానే ఒక పెద్ద స్కేల్లో తీసాము. సో డెఫినెట్గా అందరూ వెళ్ళి ఈ సినిమాని చూడాలి. డెఫినెట్గా డిసప్పాయింట్ అవ్వరు. మీరు ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళ్ళినా 100% బాగుంది సినిమా అనే టాక్తోనే బయటకు వస్తారు. ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ, మంచి మూవీ చూసాము, తెలుగు నుంచి మంచి మూవీ వచ్చిందనే ఫీల్ అయితే వస్తుంది ఆడియన్స్ అందరికీ కూడా. సంకీర్తన మరి ఫస్ట్ మూవీ కదా, చాలా క్యూట్గా నువ్వు కూడా ఏదైనా చెప్పాలనుకున్నావా నరకాసుర మూవీకి సంబంధించి, ఎందుకు చూడాలి అనుకునే ఆడియన్స్కి? సో నరకాసుర ఇట్స్ ఆల్వేస్ స్పెషల్ ఫర్ మీ బికాస్ ఇట్స్ మై ఫస్ట్ మూవీ. సో ఇట్స్ ఎ పక్కా ఎంటర్టైన్మెంట్ మూవీ. సో యాక్చువల్లీ ఆడియన్స్కి ఏం కావాలి అది మన మూవీలో ఉంది. సో దర్ ఆర్ లొకేషన్స్ ఉంది అండ్ ఆర్టిస్ట్ ఉంది, ద పర్ఫార్మెన్స్, యూ షుడ్ సీ దట్. సో యాక్చువల్లీ ఇట్స్ ఎ కంప్లీట్ ప్యాకేజ్. So there are so many surprising elements in our movie that make you surprise in theatre. I'm sure about that. Okay, nature lo unna beauty kaakunda iddaru beautiful beauties unnaru kabatti kuda Narakasura movie చూడొచ్చు. Okay, Aparna, సెకండ్ మూవీ మీకు రక్షిత్ గారి మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్, ఒక మూవీతోనే తెలిసిపోతుంది మనకి ఎంత బాగా ఒక ఆర్టిస్ట్ ఉన్నారు అనేది. కనెక్ట్ అవ్వడానికి కూడా ఒక మూవీ, ఒక ఇన్సిడెంట్ సరిపోతుంది. సో అలాంటి రక్షిత్ ఉన్నారు, నాజరు, చాలా మంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. సో మనం ట్రైలర్ చూసినప్పుడు మాత్రం ది బెస్ట్ మూవీ వస్తుంది అనే ఎక్స్పెక్టేషన్ అయితే, ఒక హైప్ అయితే క్రియేట్ అయింది. సో మీరు ఒక మూవీకి సంబంధించి ఏదైనా చెప్పాలని అనుకున్నప్పుడు ఎలా చెప్తారు? అండ్ ఈ మూవీలో ది బెస్ట్ అంటే ఏం చెప్తారు? ఈ మూవీలో అవుట్పుట్ బెస్ట్ అండి. మీన్స్
చెప్పింది కదా రక్షిత్ గారు అండ్ సంగీతన గారు, మూవీకి ఏం కావాలి అది ఉంది మన మూవీలో. దానికంటే వీ డిడ్ అవర్ హార్డ్ వర్క్ అండి. నాట్ ఓన్లీ మీ అండ్ డైరెక్టర్స్ ఆర్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ దే గేవ్ దేర్ హార్డ్ వర్క్ అండి. సో సపోర్ట్ చేయండి మనం, అదే ఐఎమ్ సేయింగ్, ప్లీజ్ సపోర్ట్ అస్. ఇది కొత్త వాళ్ళకి చాలా ఎంకరేజ్ అవుతుంది మీ సపోర్ట్. థియేటర్ వెళ్ళి చూసిందే అది మనకి చాలా ఎంకరేజ్ అవుతుంది. సో ఇది అవర్ బ్లడ్ అండి, మన నరకాసుర ఈజ్ అవర్ బ్లడ్. ప్లీజ్ గో అండ్ సీ అవర్ మూవీ. అదే ఓకే, నిజంగా సెబాస్టియన్ గారు చెప్పినట్టు, మీరు మాట్లాడినట్టు చాలా ఎమోషనల్ బాండింగ్ ఉంది ఈ మూవీ తోటి. సో మీరు పడ్డ కష్టం అంతా కూడా ట్రైలర్లో మాకు తెలుస్తుంది. రేపు తప్పకుండా మేము కాదు, ప్రేక్షకులందరూ కూడా థియేటర్కి వెళ్ళి మూవీ చూసి మంచి కాంప్లిమెంట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇలాంటి మంచి మంచి మూవీస్ ఇంకా తో మీరందరూ కూడా రావాలని చెప్పి, మీకు అందరికీ కూడా సక్సెస్ ఉండాలని హెచ్ఎన్బీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది నరకాసుర మూవీ టీంతో స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.